హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి స్వీట్ ఐటెం చేస్తున్నామండి. స్వీట్ ఐటెం వచ్చేసి సోరకాయ హల్వా. ఇది వచ్చేసి సోరకాయ తీసుకున్నానండి, మీడియం సైజు సోరకాయ. మంచిగా చెక్కు తీసి తురుముకొని పెట్టానండి. వచ్చేసి 1/2 లీటర్ పాలు, ఎండు ద్రాక్ష, కర్బూజా విత్తనాలు, జీడిపప్పు, బాదం, చక్కెర, యాలచి పొడి, నెయ్యి. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు హల్వా చేద్దామా చూద్దామా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాం. మంచిగా నెయ్యండి. త్రీ 4 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు వచ్చేసి మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఓకే, ముందుగా బాదం, జీడిపప్పు వేస్తానండి. స్మెల్ గుమగుమలు వచ్చేస్తాయి. నెయ్యి కదండి, స్మెల్ మంచిగా వస్తుంది, వాసన మంచి వాసన వస్తుంది. మంచిగా జీడిపప్పు వేయాలండి. ఇంకాస్త టైం పడుతుంది వేయడానికి. మనం ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్ష వేస్తున్నాం. ఎండు ద్రాక్ష వేసిన ఒక 1 minute 2 minutes తర్వాత ఇది కర్బూజా విత్తనాలు వేసుకుందాం. ఎందుకంటే అవి ఎక్కువ చిటపటలు ఆడతాయండి, ఎగురుతాయి విత్తనాలు, కర్బూజా విత్తనాలు. హల్వా అంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అవి నమ్మలేటప్పుడు పంట కింద పడుతుంటే ఒక్కొక్కటి ఒక టేస్ట్. డ్రై ఫ్రూట్స్ చూడండి చిటపట ఎగురుతున్నాయి. మంచిగా మంట తగ్గించేస్తాం, గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు అలా వదిలేయండి. ఒక నిమిషం వదిలేసిన తర్వాత మనం చక్కగా బౌల్లోకి తీసేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఓకే ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మరీకి స్టవ్ ఆన్ చేసి మరి ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, నెయ్యి అండి, 2-3 స్పూన్స్ నుంచి నెయ్యి అండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఆల్రెడీ నేను ఇది వాటర్ పిండి పెట్టాను సొరకాయ, కానీ ఇంకా వాటర్ ఊరుతుంది. మంచిగా పిండుకొని అలా వేసుకోవాలి. ఇంకా గట్టి ప్రెస్ చేయాలండి, లేదంటే ఆ వాటర్ స్మెల్లే ఉంటుంది సొరకాయ. అది ఇంకిపోవడానికి కూడా మరీ ఎక్కువ టైం పడుతుంది. ఇలా మంచిగా వాటర్ అంతా తీసేసుకుంటే మనకు మంచిగా డ్రై అయిపోతుంది సొరకాయ తురుము. చాలామంది సొరకాయ హల్వా చేస్తారండి, చూపిస్తారు ప్రతి ఒక్కరు. కానీ చాలా మటుకు ఫుడ్ కలర్ వేస్తారండి. నాకు ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు, వాడను కూడా నేను ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా న్యాచురల్గానే చూపించినట్లు మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలా మంచిగా అంతా వేసుకున్నాక హై ఫ్లేమ్లో, అది ఫ్లేమ్ అంతా ఎక్కిచ్చేసి మంచిగా కలుపుకుందాం. ఈ తురుము వచ్చేసి సొరకాయ తురుము మంచిగా వాటర్ అంతా పోయి బాగా వేగాలండి. నేతిలో మంచిగా వేయించుకోవాలి. మనకు మినిమం 10 minutes 15 minutes అన్న పడుతుంది ఇది వేగడానికి. వెయిట్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 minutes అయిపోయింది. మంచిగా వేయించాను సరే. 10 minutes పైన మంచిగా వేయించామండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ పాలండి. పాలు నేను కాంచి మంచిగా చల్లారినాయండి. బాగా దగ్గరికి అయ్యేలాగా పాలు బాగా ఉడికించుకుంటే మనకు ఇక్కడ సమయం తక్కువ పడుతుంది అన్నమాట. డైరెక్ట్గా మనం పచ్చి పాలు వేసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి హల్వా. అలా ఉడికినా కూడా ఈ రుచి రాదండి. మనం పాలు మంచిగా కాంచి చల్లార్చిన పాలన్నా పోయండి, లేదంటే బాగా కాంచి అట్లే వేడి పోసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంత చిక్కగా అయిపోయినాక చిక్కటి పాలు పోస్తే మనకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ త్వరగా హల్వా కూడా తయారైపోతుంది. ఇప్పుడు పాలు వేసాం కదా, బాగా కొంచెం ఈ పాలల్లో సోరకాయ తురుము మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 minutes అలాగా ఉడికిచ్చేద్దాం. పాలు కూడా దగ్గరికి అయిపోవాలా. ఇది సోరకాయ తురుము మంచిగా పాలల్లో ఉడికి దగ్గరికి అవ్వాలండి. అలా అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా పాలు దగ్గరికి అయిపోయినాయి. పాలల్లో సొరకాయ తురుము మంచిగా ఉడికిపోయింది. పాలు కూడా బాగా ఇంకిపోయినాయి. ఇంకాస్త అక్కడక్కడ ఉన్నాయి, అది కూడా అయిపోతుంది, డ్రై అయిపోతుంది వాటరు, మిల్క్ అంతా. ఎంత డ్రై అయినాక మనము షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు పాలు మంచిగా డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం షుగర్ తీసుకున్న ఈ కప్పుతో 2 కప్పుల సోరకాయ తురుము వచ్చిందండి. దానికి 1 కప్పు షుగర్ వేస్తున్నా. షుగర్ తక్కువ తినేవాళ్ళనుకునే వాళ్ళు కాస్త తక్కువనే వేసుకోండి. ఇప్పుడు నేను ఈ కప్ అంతా కూడా వేయడం లేదు, కొద్దిగా తగ్గించేస్తానండి. ఇంత తీసేసాను, అంటే కప్పే, ఇది ఫుల్గా పెట్టాను నేను కప్పులో. 2 కప్పులకు 1 కప్పు షుగర్ వేసుకోండి, ఇంకంతే. చూసారా, మంచిగా సోరకాయ హల్వా, టేస్టీ హల్వా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పాలు ముందే కాంచుకున్నందుకు బెనిఫిట్ ఏమంటే, మనకి ఆ పాలు చక్కెర పడింది కదండి. పాలు ఎంత చిక్కగా అయిపోయాయంటే ఉడికి దగ్గరికి అయిపోయాయి నాకు. అవి 1/4 లీటర్ పాలు కాంచితే నాకు 1/2 లీటర్ పాలు అయినాయండి. ఆ పాలు ఇప్పుడు మనకి ఎలా సేవ్ అవుతున్నాయంటే, మంచిగా కోవా వస్తుందండి. ఇందులో పాలు బాగా చక్కెర వేసాం కదా, ఇప్పుడు ఉడికి పలుకులు కోవా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా షుగర్ బాగా పాలతో పాటు మిక్స్ అయిపోయాక మంచిగా కోవా వచ్చేస్తుంది, పలుకులు కోవా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా 5 minutes అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా దగ్గరికి అయిపోయింది పాలు కూడా చేసిన. ఇప్పుడు మనం మంచిగా యాలచి పౌడర్ అండి. స్వీట్లలో యాలచి పొడి లేకపోతే ఆ స్వీట్కు స్మెల్ అనేది రాదు, టేస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది, ఆ ఫ్లేవరు. స్పైసీ ఫుడ్లో సాల్ట్ ఎలాగో స్వీట్స్ చేసేటప్పుడు యాలచి పొడి కూడా అంత ఇంపార్టెంట్. ఆహా, స్మెల్ చూడండి, అప్పుడే యాలచి పొడి మంచి వాసన వస్తుంది. సోరకాయ హల్వా, అబ్బా, వెయిట్ చేస్తున్నారండి మా వాళ్ళు క్యారెట్ హల్వా కోసం. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, కప్పులలో వేసుకొని తినేద్దామా అని వెయిట్ చేస్తున్నాం. అంత బాగా వచ్చింది. ఇది చూసారా, అక్కడక్కడ తెల్లగా పలుకులు, ఇది వచ్చేసి కవ్వ అండి. ఇప్పుడు పాలు మనం పాలు వేసాం కదా, చిక్కటి పాలు, మంచిగా కాంచిన పాలు, అది వచ్చేసి తెల్లగా మంచిగా కవ్వండి. మనకి మీకు ఫుడ్ కలర్ వేసింటే మంచి క్లారిటీగా మీకు కనిపిస్తుంది.
మీరు ట్రై చేయండి, నేను చూపించినట్లు మీరు కూడా ట్రై చేయండి. మీకు అనుభూతి తెలుస్తుంది, అది కనిపిస్తుంది కూడా ఆ టెక్స్చరు. మంచి కోవాతో సోరకాయ హల్వా. ఓకే, మనం ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా డ్రై ఫ్రూట్స్ పెడితేనే ఆ లుక్, ఆ కలరే వేరైపోయింది కదండి. ఓకే, చూసారుగా, ఇదండి సోరకాయ హల్వా. మనం ఇప్పుడు మంచిగా కప్పులో తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ పైన నుండి తీసాను, హల్వా అయిపోయింది. మనకి మంచి డ్రై ఫ్రూట్స్, సోరకాయ, చక్కెర, నెయ్యి, పాలు. ఓకే, మంచిగా కప్పులోకి సర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ సోరకాయ హల్వా మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఓకే, ఫుడ్ కలర్ మాత్రం వాడొద్దండి, హెల్త్కి మంచిది కాదు. మీ చాయిస్, కలర్ఫుల్గా కనిపించాలి డిష్ మనం చేసుకునేది అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నాకు ఈ కలర్ చాలండి, హెల్త్ ఇంపార్టెంట్, కలర్ కాదు. ఓకే, నేను చూపించిన ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం మీరు ట్రై చేయండి, ఫ్యామిలీతో మీరు షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా అందరం మేము షేర్ చేసుకుంటున్నాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఫ్యామిలీతో మంచి అకేషన్ స్వీట్ తయారు చేసుకోండి, తినండి అందరూ. ఓకే, ఇదిగోండి సోరకాయ హల్వా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కాకపోతే కాలుతుంది కూడా ఇది. చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ మంచిగా కుక్ అయినవి, క్రిస్పీగా ఉన్నాయి. తురుము కూడా, సొరకాయ తురుము కూడా బాగా ఉడికింది, స్మెల్ అంటూ ఏం లేదు, మంచిగా ఉంది. నెయ్యి తగినంత సరిపోయింది. షుగర్ కరెక్ట్గా ఉందండి, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈజీగా ఒకరు టూ కప్స్ తినొచ్చు, అలా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.